Hi guys, welcome back to my channel and there we have my Triumph 3RRR. సో నిన్న వీడియో మీరు చూస్తుంటే నిన్న వీడియోలో చెప్పాను కదా ఒక లాంగ్ స్ట్రెచ్ ఈ బైక్తో వచ్చేస్తున్నాను. ఫైనలీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈరోజు యాక్చువల్గా నా రైడ్ ఏంటంటే లైక్ 330 కిలోమీటర్స్ హైదరాబాద్ టు ఆదిలాబాద్ నా హోమ్ టౌన్ వరకు నేను యాక్చువల్గా రైడ్ ప్లాన్ చేసుకున్నా. సో ఇప్పటికైతే నేను ఆల్మోస్ట్ లైక్ 220 కిలోమీటర్స్ ఆల్రెడీ క్రాస్ చేసిన. సో ఆల్రెడీ లైక్ సిటీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఇంకా సిటీలో నుంచి బయటకు రావడానికి అది ట్రాఫిక్ చాలా ఉండే. సో ఫైనల్లీ నేను ఇట్లా నిర్మల్ దగ్గర ఇది ఒక ఘాట్ సెక్షన్ ఉంటుంది, ఆ ప్లేస్లో ఉన్నాను. బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. ఇక్కడ నుండి ఇప్పుడు నేను రీచ్ అయ్యే డెస్టినేషన్ ప్లేస్కి ఇంకొక 90 కిలోమీటర్స్ ఉంటుంది. సో టోటల్గా ఈ లాంగ్ స్ట్రెచ్ అయితే చేస్తున్నాను. సో బేసిక్గా ఇది నేను నార్మల్గా చేయట్లేదు, ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తున్నది నేకెడ్ స్పోర్ట్స్ బైక్ ఇది. సో ఈ నేకెడ్ స్పోర్ట్లో మనం లాంగ్ టూర్స్ వెళ్ళొచ్చా లేదా, అసలు టూరింగ్కి ఇలాంటివి సెట్ అవుతాయా లేదా అనేది చాలామందికి ఉన్న డౌట్. సో యాక్చువల్గా నాకు కూడా డౌట్ ఉండే, ఎందుకంటే హైవేస్లో లైక్ లాంగ్ టూరింగ్ చేయాలంటే ఎవరైనా కానీ లైక్ క్రూజర్స్ కానీ లేకుంటే అడ్వెంచర్ బైక్స్ కానీ చాలా వాడుతుంటాం. సో ఇలాంటి బైక్స్ని కొందరు వాడతారు, బట్ ఇలాంటిది అందరూ యూజ్ చేయొచ్చా లేదా అనేది చాలామందికి ఉన్న డౌట్. సో అది యాక్చువల్గా బ్రేక్ చేద్దామని చెప్పేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నా. సో దీంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి, ఎందుకంటే నేను ఈ బైక్ని ఒక విధంగా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ నేను ఇన్ని కిలోమీటర్స్ రైడ్ చేసినా కదా, దీంట్లో ఒకలాగుంది. అంటే డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నార్మల్గా మనము బ్రేక్ఫాస్ట్ రైడ్స్ సిటీలోనో అక్కడిక్కడ మనం రైడ్ చేస్తుంటాం కదా. సో రైడ్ చేసినప్పుడు మనకి ఏంటంటే దీనికి వచ్చే ఫీల్ వేరే ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఫుల్ పవర్ ఓపెన్ చేస్తాం, కానీ ఎప్పుడన్నా కానీ మనం ఇట్లా టూరింగ్ వెళ్తున్నప్పుడు టూరింగ్ మోడ్కి వచ్చేసరికి టూరింగ్ మోడ్లో మళ్ళీ మనము ఒక నార్మల్ ఒక స్పీడ్ తీసుకొని అదే స్పీడ్లో క్రూజింగ్ చేస్తుంటాం కదా. సో ఇది ఏమో టూరింగ్ మోడ్లో కొంచెం మనం డిఫరెంట్ ఉంటుంది. సో ఎప్పటికీ కూడా లైక్ నార్మల్ రైడ్స్కి టూరింగ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నాకు దీంట్లో చాలా డిఫరెన్సెస్ అనిపించినాయి అంటే ఈ బైక్లో. సో అవన్నీ కూడా మనము వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆల్ రైట్, నౌ వీఆర్ ఆన్ నిర్మల్ ఘాట్ రోడ్స్, ఆల్ మంకీస్. సో ఇంతకుముందు నేను హాలిడే ఉన్నప్పుడు వచ్చిన ఇటు సైడ్, దాని తర్వాత ఈ న్యూ ట్రయంఫ్ 3RRR కొన్నాక రాలేదు. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ, అంటే ఆదిలాబాద్కి కూడా తీసుకెళ్ళడం కూడా ఇదే యాక్చువల్లీ ఫస్ట్ టైం. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది. లాస్ట్ టైం నా దగ్గర డ్రోన్ ఉన్నప్పుడు ఇక్కడ డ్రోన్ షాట్ తీసిన. ఇది యాక్చువల్గా ఫస్ట్ కర్వ్లో ఈ విధంగా ఉంటుంది లొకేషన్. వింటర్ సీజన్ అండ్ రెయినీ సీజన్ అయితే క్రేజీ ఉంటుంది ఇక్కడ ప్లేస్. అంటే వింటర్లో ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ మొత్తం ఫాగ్ ఉంటుంది ప్లేస్లో, బ్యూటిఫుల్ ఉంటుంది చూడ్డానికి అయితే సీనరీ అయితే. సో యా, బ్యాక్ టు టాపిక్. మన బైక్ టూరింగ్ దాని గురించి చూస్తే, నేను లైక్ హైదరాబాద్లో మార్నింగ్ 10 o'clock అట్లా స్టార్ట్ అయ్యాను. సో హైదరాబాద్ నుంచి రైడ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఒక 240 కిలోమీటర్స్ వచ్చేసిన. సో 240 కిలోమీటర్స్ దాకా నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్లీ నేను టూరింగ్ మోడ్లో వచ్చిన. అంటే లైక్ ఎవ్రీ టైం లైక్ ఫుల్ స్పీడ్లో కాకుండా రీజనబుల్ ఐడియల్ క్రూజింగ్ స్పీడ్ ఉంటుంది కదా, దాంట్లో వస్తే సూపర్ అనిపిస్తుంది బండి. కానీ ఈరోజు నేను చేసిన రైడ్కి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందంటే, నేను ఒక పర్ఫెక్ట్ ఒక బైక్ నేను చూస్ చేసుకుని అనిపించింది. లైక్ నాకు ఈ బైక్ ఇంకా Z900 రెండు చాయిస్ ఉండే, ఇంకోటి CBR ఉండే. CBR అంటే అది దీనికి యాక్చువల్గా ఇంత పవర్కి కాంపిటీషన్ రాదు. సో Z900 ఇదా అది ఇది అనుకున్నా, బట్ ఈ బండి ఇప్పుడు చూస్ చేసుకున్నందుకు అనిపించింది నేను ఒక కరెక్ట్ బైక్ చూస్ చేసుకున్నాను. ఇది ఎట్లా ఉందంటే, రైడ్ చేస్తున్న కొద్దీ ఇంకా పవర్ ఓపెన్ చేయన్నట్టు ఉంది బైక్. సో దీనికి ఒక ఐడియల్ క్రూజింగ్ స్పీడ్ లైక్ మనకి స్వీట్ స్పాట్ అంటాం కదా. సో ఈ బైక్కి 90 స్పీడ్ అనేది స్వీట్ స్పాట్. సో 90 స్పీడ్లో ఎగ్జాక్ట్ మనం రైడ్ చేస్తున్నాం అనుకోండి, ఎట్లా అంటే మనకు జస్ట్ ఇట్లా సెయిలింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. బ్యూటిఫుల్. ఆ ఇంజన్ సౌండ్ ఏదైతే ఉంటుందో, ఆహా, ఆ సౌండ్ వింటుంటేనే అసలు బ్యాడ్ అనిపించింది నాకైతే. ఇలాంటి నేకెడ్ బైక్స్ తోటి ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే విండ్. ఇప్పుడు నాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే, ఈ విండ్ స్క్రీన్ ఉంది కదా, ఈ విండ్ స్క్రీన్ ఉండడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. మేబీ కొందరికి ఈ డిజైన్ నచ్చలేదు అనుకుంటా, నాకు కూడా అంతగానో మరీ హైలైట్ ఏం నచ్చలేదు. కానీ ఇంకా ఈ బైక్ డిజైన్ చేసిన వాళ్ళు మొత్తం ఓన్లీ ట్రయంఫ్ ఒకటి ఉంది, ప్యూక్ది ఒకటి ఉంది, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ బైక్ డిజైన్ చేయలేదు.
సో దీనివల్ల లైక్ 140 స్పీడ్ 150 స్పీడ్ వరకు కూడా విండ్ అనేది లేదు. సో విండ్ అనేది ఇక్కడ అసలు నాకు విండ్ అస్సలే తెలియట్లే. సో ఇది ఉండడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. సో ఎప్పుడైనా కానీ టూరింగ్ వెళ్ళినప్పుడు ఇంకా ఈ విండ్ స్క్రీన్ యూజ్ చేసుకోవచ్చు. సిటీలో ఉన్నప్పుడు మనకు అవసరం లేదు. యాక్చువల్లీ సిటీలో ఉన్నప్పుడు నేను కూడా తీసేస్తాను అది. సో టూరింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొక ఫీడ్బ్యాక్ నాకు అనిపించింది ఏంటంటే ఈ బండికి క్రూజ్ కంట్రోల్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు మీరు ఈ బైక్ని నేను Z900 తోటి కంపేర్ చేసి చెప్తాను. Z900ది థ్రాటిల్ అనేది కొంచెం లీనియర్గా ఉంటుంది స్టార్టింగ్లో. లైక్ స్టార్టింగ్ లో ఆర్పిఎమ్స్ ఉంటాయి కదా, లైక్ 1 2 3 4 5 6 వరకు. ఆ ఆర్పిఎమ్స్ అనేది దాన్ని లీనియర్గా ఉంటాయి. ఈ బైక్ ఇట్లా కొంచెం ఇవ్వగానే మనం గట్టిగా లాగేస్తుంది అనమాట వెనకకి. సో లోయెస్ట్ ఆర్పిఎంలో ఇది ఏంటంటే పవర్ ఓపెన్ చేయి అన్నట్టు ఉంటుంది బైక్. సో అందుకే అనిపించింది క్రూజ్ కంట్రోల్ ఒకటి దీనికి ఇస్తే బాగుండు అనుకున్నా. కానీ ఈ స్ట్రీట్ ట్రిపుల్కి ఇవ్వలేదు. స్పీడ్ ట్రిపుల్కి ఇచ్చిండు 1200cc. ఆ 1200cc బైక్ అసలు థ్రాటిల్ ఇస్తేనే చాలా ఫాస్ట్ వెళ్తుంది. దానికి క్రూజ్ కంట్రోల్ ఇచ్చిండు. అసలు వీటికి ఇవ్వాల్సింది దానికి ఇచ్చిండు. ఇప్పుడు మీకు ఒకసారి యాక్సలేషన్ చూస్తాను చూడండి. హైవేలో లిటరల్లీ పవర్ ఒకవేళ కావాలనుకుంటే దిస్ ఈజ్ మ్యాడ్. సో చూసారు కదా పవర్ విత్ ఇన్ నో టైమ్ ఆర్పిఎం మొత్తం టోటల్ హీట్ అయిపోతుంది. అంత ఫాస్ట్ ఉంది. అండ్ క్విక్ షిఫ్టర్ అయితే బ్లిస్. ఈ బైకింగ్ స్టాండర్డ్ వస్తుంది. అది యాక్చువల్లీ గ్రేట్ థింగ్ అనమాట. సో ఇప్పుడు చూడండి ఈ 87 89 90 ఈ స్పీడ్ ఉంది కదా. సో ఈ స్పీడ్ యాక్చువల్గా ఈ బైక్ స్వీట్ స్పాట్. సో దీంట్లో ఈజీగా వెళ్తుంటుంది బైక్. అసలు మనకు బైక్ వెళ్తున్నట్టు కూడా తెలియదు. అంటే ఏ విధంగా అంటే నార్మల్ బైక్స్ ఒక 40 స్పీడ్ వెళ్తే ఎట్లుంటుందో దీనికి 90 స్పీడ్ ఆ విధంగా ఉంటుంది. కాన్స్టెంట్ క్రూజింగ్ కూడా మనం 120 మీద కాన్స్టెంట్ క్రూజ్ చేసుకోవచ్చు. అది కూడా నాకు ఒకటి బెటర్ అనిపించింది. 120 130 140 వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ మన ఇండియన్ రోడ్ కండిషన్స్ ప్రకారం 100 మ్యాక్సిమం స్పీడ్ కాబట్టి ఈ బైక్ కంపేర్ చేస్తే 90 ఈజ్ ద ఐడియల్ స్పీడ్. దీనికి మీకు మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ అనేది సిటీకి ఇట్లా లాంగ్ టూరింగ్ చేసినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ మనం సిటీలో రైడ్ చేస్తున్నాం అనుకోండి, ఎవ్రీ టైం లో గేర్స్లో ఉంటాం కాబట్టి మీకు ఇంజన్ పవర్ అన్నది లైక్ ఫ్యూయల్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో సిటీలో 12 13 అట్లా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 15 అది కూడా మీకు లైక్ నార్మల్గా నడిపిస్తే. అదే మీరు పవర్ ఫుల్ ఇచ్చారనుకోండి, లైక్ స్పీడ్స్ ఎక్కువ చేయడం అట్లా చేస్తేనేమో 9 10 వరకు ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు హైవేలో రైడ్ చేస్తున్నాం కదా మనం, ఇక్కడ టోటల్ డిఫరెన్స్ ఉంది. హైయెస్ట్ అంటే నాకు 22 వరకు ఒకసారి టచ్ అయింది. అది ఓన్లీ 90 స్పీడ్ మెయింటైన్ చేస్తే 22 వరకు అట్లా వచ్చింది. ఒకవేళ నేను మళ్ళీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసిన అనుకోండి, 120 130 దాకా స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ 17.5 అట్లా మైలేజ్ వస్తుంది. సో ఇది టూరింగ్లో. సో నార్మల్ ఆన్ అండ్ యావరేజ్ ఒకవేళ మైలేజ్ చూసుకున్నా కూడా దీనికి ఒక 17 18 మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ టూరింగ్లోనే మంచిగా 90 స్పీడ్ తోటి మెయింటైన్ చేస్తా అంటే అబౌవ్ 20 21 కూడా మైలేజ్ వస్తుంది దీనికి. సో కొంచెం షాకింగ్ అనిపించింది, ఎందుకంటే ఇంత మైలేజ్ నాకు ఎప్పుడు రాలేదు. అంటే బేసిక్గా ఇట్లా ఈ క్రూజింగ్ స్పీడ్లో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు కూడా లైక్ రైడ్కి వెళ్ళినప్పుడు షార్ట్ రైడ్స్ ఉంటుండే, లైక్ పవర్ ఓపెన్ చేయడము అప్పుడు తెలియలేదు. బట్ కాన్స్టెంట్గా క్రూజ్ చేస్తే మాత్రం ఈ విధమైన మైలేజ్ అయితే వస్తుంది దీనికి. ఇవి బ్రేక్స్ ఉంటాయి కదా, బ్రేక్స్ ఆర్ అమేజింగ్. దీంట్లో బ్రెంబో బ్రేక్స్ ఉన్నాయి, రోసో 3 టైర్స్ ఉన్నాయి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సూపర్గా పనిచేస్తుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సపోజ్ కార్నర్కి వెళ్ళిపోయినాం అనుకోండి, ఆ కార్నర్లో శాండ్ అనేది ఉంటుంది కదా, అది జనరల్గా వెహికల్ అనేది స్కిడ్ అవుతుంది. సో దీనిది ట్రాక్షన్ లెవెల్స్ కూడా మనకి ఏ రైడింగ్ మోడ్ వెళ్తున్నామో ఆ రైడింగ్ మోడ్కి తగ్గట్టు సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతుంటుంది. సో బండి అయితే ఎక్కడ కూడా స్కిడ్ అవ్వట్లేదు. కొన్ని ప్లేసెస్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అవుతుంది, కానీ మనకి వెహికల్ స్కిడ్ అయిపోతుంది అనేది అసలు తెలియలే. అంత సూపర్గా పనిచేస్తుంది ట్రాక్షన్ కంట్రోల్ కూడా. సో ట్రాక్షన్ కంట్రోల్ ఏబిఎస్ రెండు కూడా క్రేజీ. సో లెట్ మీ స్టాప్ బైక్ సమ్వేర్ అండ్ నా ఫీడ్బ్యాక్ మొత్తం చెప్తాను ఈ బైక్ గురించి. అండ్ ఫైనలీ నా డెస్టినేషన్ రీచ్ అయిపోయినా. సో ఈరోజు నేను అనుకున్నది లైక్ బైక్ లాంగ్ రైడ్లో ఏ విధంగా ఉంటుంది అనేది టోటల్ ఎక్స్పీరియన్స్ చేసిన, మొత్తం ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. సో ఇంత దూరం యాక్చువల్గా లైక్ ఒక కంటిన్యూగా ఒక 330 కిలోమీటర్స్ ఈరోజు నేను చేసింది.
సో ఇంత దూరం యాక్చువల్గా రైడ్ చేయొచ్చు అని అంటే ఈ బైక్ యాక్చువల్గా కూర్చోడానికి కంఫర్టబుల్ ఉంది. బట్ ఒక్కటి నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనం కూర్చున్నప్పుడు ఇలా ఈ లెగ్ అనేది ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇది ఎక్కువ ఫోల్డ్ అవుతుంది. అంటే ఇది ఉంది కదా, ఈ యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ 15-20 మినిట్స్కి ఒకసారి అలా మనం కాలు అనేది కొంచెం స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది నేకెడ్ బైక్ కదా, మనకి ఫుట్ ప్యాక్స్ కూడా ముందర పెట్టుకోవడానికి ఏమి ఉండదు. కాబట్టి కొంచెం ఎప్పుడు కూడా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. అంటే కంటిన్యూ రైడ్ చేసినాం కదా, లైక్ బ్యాక్ పెయిన్ వచ్చింది, హ్యాండ్ పెయిన్స్ వచ్చినాయి అంటే నాకైతే బ్యాక్ పెయిన్ రాలేదు, హ్యాండ్ పెయిన్స్ రాలేదు. బట్ ఒక్కటే కాళ్ళ దగ్గర ఒక్కటి ప్రాబ్లం అనిపించింది. సో 300 కిలోమీటర్స్ అంటే నేను యాక్చువల్గా దానిలో 2 బ్రేక్స్ తీసుకున్నాను. ఒకటేమో ఫ్యూయల్ బ్రేక్, ఇంకోటి టీ బ్రేక్, ఒక 20 మినిట్స్ అది, ఓ 10 మినిట్స్ ఆఫ్ ఫ్యూయల్ బ్రేక్. సో యాక్చువల్గా సరిపోయింది అనమాట. సో బాడీ అయితే కొంచెం రిలాక్స్ అయిపోయింది. సో ఒక డేలో ఒక 500 కిలోమీటర్స్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు. బట్ టు బీ ఫ్రాంక్, అసలు ఈ బండి రైడ్ చేసినాక ఇప్పుడు నేను ఆపేసిన కదా, నాకు ఇంకా రైడ్ చేయాలని ఉంది. అంటే ఇంకా ఎనర్జీ ఎక్కడ కూడా లాస్ అవ్వాలి నాకు. ఇందులో మనకు అనిపిస్తుంటుంది రైడ్ చేసినాక అబ్బాయి ఈరోజు ఇంతవరకు వెళ్ళినాం సరిపోతుంది, ఇంకా రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది కదా. నాకైతే ఇప్పుడు అట్లా అనిపించట్లేదు, ఇంకా రైడ్ చేయాలనిపిస్తుంది. సో ఆ అమౌంట్ ఆఫ్ ఆ థ్రిల్ అయితే ఉంది బైక్ రైడ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొక ప్రాబ్లం నాకు ఏమనిపించిందంటే దీని సీట్ ఏదైతే ఉంటుందో, ఈ సీట్ అనేది మనం ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చున్న తర్వాత మనకు కొంచెం బట్ అనేది పెయిన్ వస్తుంది. ఎందుకంటే మనం టూరింగ్ చేసినప్పుడు ఒకటే పొజిషన్లో కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది. సో దానికి ఏ విధంగా చేసుకోవాలంటే మనకి దీనికి స్పోర్ట్ ఎయిర్ సీట్స్ ఉంటాయి అన్నమాట. ఫిగో నుండి నా దగ్గర ఇంతకుముందు చూపించాను, సో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది యాక్చువల్గా యూజ్ అవుతుంది, నేను తెచ్చుకోలేదు. అంటే అది అవసరం పడుతుందో లేదో అనుకున్నా. బట్ ఈ రైడ్ చేసినాక తెలిసింది ఏంటంటే ఒక ఎయిర్ సీట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. 1.5 అవర్ అయితే నేను రైడ్ చేసినో అది కాస్త ఇంకొక 1 అవర్ అడిషనల్గా ఇంకొక కంటిన్యూగా రైడ్ చేయొచ్చు. సో అదొకటి అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి వైబ్రేషన్ అంటాం కదా. సో వైబ్రేషన్ అంటే దీనికి ఎట్లా ఉంటుందంటే హ్యాండిల్ దగ్గర చిన్న బజ్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఐదర్ థ్రాటిల్ వదిలేసినప్పుడు బజ్ ఉంటుంది అండ్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు బజ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే కాన్స్టెంట్ ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తుంటాం కదా, లైక్ ఒకటిలాగా పట్టుకొని ఉంటాం కదా, ఆ మూమెంట్లో మీకు ఏ వైబ్రేషన్ ఉండదు. థ్రాటిల్ ఎక్కువ ఇచ్చినప్పుడు, థ్రాటిల్ డౌన్ చేసినప్పుడల్లా లైట్ కొంచెం బజ్ ఫీల్ అవుతాం. సో గ్లౌజెస్ ఉంటాయి కదా, గ్లౌజెస్ కొంచెం హెవీ గ్లౌజెస్ ఏమన్నా ఉంటే మీకు అది కూడా ఏర్పడదు. సో ఇదైతే నేను నోటీస్ చేసింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకైతే ఏమనిపించలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇంకా రైడ్ చేయాలనిపిస్తుంది. ఎవరైనా కానీ స్ట్రీట్ ట్రిపుల్స్ కొన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫీలింగ్ అర్థమవుతుంది. అండ్ ఎవరైనా కానీ కొనాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు స్ట్రీట్ ట్రిపుల్. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. ఆ సౌండ్ ఉంటుంది కదా, అమేజింగ్. అండ్ మీకు ఇంకొకటి చూపించాలి నేను. రైడ్లో నాకు ఒకటి బాగా కంఫర్టబుల్ అనిపించింది ఏంటంటే ఇయర్ ప్లగ్స్. యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు. సో నార్మల్ ఇయర్ ప్లగ్స్ అనేది రైడింగ్ స్టోర్స్లో దొరుకుతాయి. నేను ఎప్పుడు వాడలేదు, కానీ ఫస్ట్ టైం వాడా అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మీకు ఇయర్ ప్లగ్స్ అనేది. సో ఇది పెట్టుకున్న తర్వాత రైడ్ అనేది లైక్ ఫోకస్డ్ చాలా ఉండే. సో నార్మల్గా ఫ్రెండ్ చెప్తే నేను అనుకోలేదు లైక్ ఇంత ఎఫెక్టివ్ ఉంటుందని. ఇది చిన్నదే, బట్ నేను మీ అందరికీ రికమెండ్ చేస్తున్నా. సో ఇది ఇయర్ ప్లగ్ లోపల పెట్టుకుంటే ఏంటంటే మీకు జనరల్లీ ఇప్పుడు బైక్స్ రైడ్ చేస్తున్నప్పుడు ఒక 100 స్పీడ్ దాటగానే మనకి విండ్ నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది హెల్మెట్ లోపలికి. సో దానివల్ల ఆ విండ్ నాయిస్ ఎక్కువ ఉంటే ఏంటంటే ఫ్యూచర్లో కొంచెం ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాని గురించి ఇయర్ ప్లగ్స్ అనేది కొంచెం వాడితే మీకు బెనిఫిట్. నాకైతే మంచిగా అనిపించింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో అందుకోసం మీకు షేర్ చేస్తున్నా. ఫైనల్ వర్డిక్ట్, ఇలాంటి బైక్స్ నేకెడ్ స్పోర్ట్ బైక్స్ ఏవైతే ఉంటాయో వీటితోటి టూరింగ్ చేయవచ్చా అంటే టూరింగ్ చేయొచ్చు. కొంచెం బ్రేక్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే మనకి ఈ ఫుట్ పేక్ ఉంటుంది కదా, కొంచెం క్రాంప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం లెగ్స్ అనేది కొంచెం రిలాక్స్ చేసుకుంటూ నడిపించుకుంటే ఎంత దూరం అన్నా ఈజీగా వెళ్ళొచ్చు. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. ఒకసారి ఈ బైక్ రైడ్ చేసి చూడండి, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో నాకు తెలిసి మీ అందరికీ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటారా. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తుంటాయి. సో మీరు చేయాల్సింది ఒకటి, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. 100K దగ్గరలో ఉన్నాం. డూ సబ్స్క్రైబ్, డూ షేర్ అవర్ ఛానల్. అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి Ravikiran Kasturi. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ Ravikiran సైనింగ్ ఆఫ్.